యెహోషువ పరిపాలన నడిపింపులో ఒక ప్రాంతానికి యుద్ధానికి పంపినప్పుడు వాళ్ళతో ప్రమాణం చేయించాడు. అయ్యా, జయం మన చేతిలో ఉండాలి అంటే శపితం మన చేతిలో ఉండకూడదు. నా మాట విని శపితమైన వస్తువులు ఏది ముట్టవాకండి, వెంటబెట్టుకు రాబాకండి, తెచ్చుకోవాకండి, ఉంచుకోవాకండి. ఎంత తేడాగా మాట్లాడాడు. అలాగే చేస్తావు, నీ మాట మేమెందుకు మీరుతాం అంటూనే వాళ్ళ జీవితంలో సాగి వెళ్ళారు. వెళ్ళిన తరువాత జరిగింది ఏమిటో తెలుసా? అక్కడ ఆకానికి కనబడవలసిన కొన్ని వస్తువులు కనబడ్డాయి. ఆ బంగారు షేనారు వస్త్రం తెచ్చి డేరాలో పెట్టుకున్నాడు. అయిపోయింది. ఈ చరిత్ర చిన్నప్పటి నుంచి వింటున్నాం. ఓడిపోయారు. ఓడిపోగానే యెహోషువ బట్టలు చింపుకుని ఏడ్చి, ఎందుకయ్యా ఇంత పరాభవం జరిగింది? పెద్ద పెద్ద పట్టణాలు గెలిచాం కదా, చిన్న పట్టణాల దగ్గరికి వచ్చేసరికి ఎందుకు ఈ పరిస్థితి జరిగిందంటే, అప్పుడు దేవుడు అంటాడు, మీలో ఒకడున్నాడు, శాపాన్ని మూట కట్టుకుని తెచ్చుకునేవాడున్నాడు, లెక్క చూడు వాడు బయటికి పడతాడు అని చెప్పాడు. అలాగా సైనికులందరినీ పిలిచి నెమ్మదిగా లెక్క చూడటం మొదలుపెట్టాడు. లెక్క చూస్తుండగా ఆకాను పట్టుబడ్డాడు. ఆ ఆకానుడు దాచిన సరుకు బయటపడింది. ఆ వ్యక్తిని చూసి దైవజనుడు ఏమంటున్నాడు తెలుసా? నీవేళ మమ్మల్ని బాధపరిచితివి అంటే, సైన్యంలోని ఒక వ్యక్తి ఇజ్రాయేలు జనాంగానికి బాధలు తెచ్చిపెట్టాడు. ఎవరికి వాళ్ళు ఆలోచించండి, మా ఇంటి వారికి నా వలన ఏమైనా బాధలు కలుగుతున్నవా? చాలాసార్లు నేను వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, త్రాగలేదు, దోషం ఆడలేదు, చాలా భక్తిగా గుడికి ముందే ఎడతాను, వాక్యం చదువుతాను, అన్నీ మంచిది. నీ ఇంటి వారికి బాధ కలుగజేసే ఏదైనా నీ జీవితంలో ఉందా? మీరు బైబిల్లో చాలా జాగ్రత్తగా గమనిస్తే, తన ఇంటి వారికే కాదు సమాజానికి కీడు చేసిన ఒక వ్యక్తి ఉన్నాడుగా, అతని గాడి పేరు యోన. అతని వలన ఓడలో వాళ్ళందరికీ బాధలు వచ్చాయి. వాళ్ళందరూ భక్తిహీనులు, మనం భక్తులమని కాదు ఇక్కడ నేను చెప్పగలిగింది. ఈ బాధల కారణం ఎవరు? అతను ఎవరో తెలుసా? దేవుడికి మాట ఇచ్చి వెనుక తీసినవాడు. అతను ఎవరో తెలుసా? గురి తప్పినవాడు. అతను ఎవరో తెలుసా? పోరాడవలసిన నియమాన్ని వదిలేశాడు, సంపాదన కొరకు ఆరాటపడ్డాడు. ఎప్పుడైతే అడుగులు వేశాడో అనేకులకు బాధ కారణంగా మిగిలిపోయాడుగా. ఆ తర్వాత ఇజ్రాయేలు ఒక్క అడుగు ముందుకు వేయటానికి అవకాశం లేకపోయింది. ఆ తర్వాత అన్నాడు, వాడు చస్తే ఆ తర్వాత మీ పైన ముందుకు సాగుద్ది, లేదా ఒక్కడుగు కూడా మీరు ముందుకు వేయలేరు అంటే ఇప్పుడు ప్రయాణం ఆగిపోయింది. ఎక్కడ ఆగిపోయిందో నీకు తెలుసుగా. మళ్ళా నీ ఇంట్లో కళలేదు, మళ్ళా నీ ఇంట్లో కార్యాలు జరగట్లా, మీ ఇంట్లో జవాబు రావట్లా, నీకు దర్శనం రావట్లా, మునుపన్నట్టు ఆత్మ కలగట్ల, అభిషేకం కలగట్ల, ఆగిపోయిందిగా. ఈ రోజైనా ఆ స్వభావం చంపబడునగాక, ఆ స్వభావం సరిచేయబడునగాక, ఆకానుకు సమాధి జరుగునగాక. ఆ స్వభావం నీలో నుంచి వెంటనే మరలా నీ పైన మొదలవబోతా ఉంది.